సో బై దిస్ ఇస్ కౌశిక్ ఎట్లుందరు. సో గాయస్ తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ నేను మాట్లాడుతున్నామని చెప్పేసి. ఇది ఒక లైఫ్ అప్డేట్. పెద్ద ఏం కాలేదు, మిరాకిల్స్ ఏం కాలేదు. బట్ యా, చాలా రోజులు అయింది మనం మాట్లాడి. షార్ట్ ఫామ్లో వీడియోస్ తీస్తున్నాం అని లాంగ్ ఫార్మాట్లో తీస్తలేం. షార్ట్ ఫార్మాట్లో అది కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాం. సో ఒకవేళ యూట్యూబ్లోనే ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అని వాళ్ళ కోసం ఒక లాంగ్ వీడియో లైఫ్ అప్డేట్. లెట్స్ గో. జిమ్ ఒక 90% అయింది, ఇంకో 10% ఫినిష్ చేస్తే వెళ్ళిపోవచ్చు మనం బయటికి. కానీ మొదలెట్లా లేదు, టెన్షన్ స్టైల్ అవుతానే ట్రై చేసినా అని రావట్లేదు. ఇంత ముందుకు మా నాన్నకి చిన్న గిఫ్ట్ అనమాట. వాడు రీసెంట్గా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. హ్యాపీ మూమెంట్స్, చిట్టి చిట్టి ఆనందాలు, దట్స్ ఇట్. అండ్ చిట్టి చిట్టి ఆనందాలలో ఇది ఒక పెద్ద చిట్టి, దాని తర్వాత ఇది కూడా ఇంకొక పెద్ద చిట్టి. అది పవన్ నాడు గిఫ్ట్ ఇచ్చిన అనమాట. అప్పటికప్పుడు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, కానీ ఎందుకో ఆపుతుంది. అది ఖచ్చితంగా కొనాలని ఉంటుంది, కానీ ఎందుకో ఆపుతుంది. ఎందుకంటే అది లీస్ట్ ప్రియారిటీలో వస్తుంది. అది జస్ట్ నార్మల్ ఒక గేము, కానీ అదొక ఎమోషన్. ఇప్పుడు నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను కొనుక్కోవాలనుకుంటున్నా, కానీ దాని బదులు ఇంకేదన్నా బెస్ట్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుండు అనుకుంటా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాము. కానీ మా పవనాడు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట. సో మస్తు అనిపించింది. అది బెస్ట్ సర్ప్రైజ్ ఎవరు. ఇమాజిన్ నా దగ్గర ప్లే స్టేషన్ కొనుక్కోనికి పైసలు 2022లా 2021లానే ఉండొచ్చు, కానీ దానికన్నా ముందు నా దగ్గర కెమెరా లేదు, ఒక మంచి ఫోన్ లేదు, ఒక మంచి ల్యాప్టాప్ లేదు. కెమెరా కొనుక్కుంటే దానికి సపరేట్ ఒక ల్యాప్టాప్ కావాలి, దానికి అది లేదు, మైక్ లేదు. అవన్నిటినీ యాజ్ అ కంటెంట్ క్రియేటర్ లాగా అవన్నిటిని ఇచ్చిపెట్టి జస్ట్ ఇట్లా డోపమైన్ షిట్ కోసం మనం ప్లే స్టేషన్ కొనుక్కుంటే అది మనమే మోసం చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి మనకి ఫస్ట్ నుంచే ఉండేది. అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. అమ్మ ఏం చేసినా సరే లాస్ట్కి ఓవరాల్గా ఫైనల్ బాస్ మనకి ఏం కావాలి, తర్వాత ఏం చూసుకున్నా సరే ఒక ఇల్లు కావాలనిపిస్తుంది. సో ఆ ఇల్లు అనేది మస్తు ఎమోషన్లో ఆపుతుంది, ఇంకా మస్తు అనే మనం అనుకునేటివి. సో అట్లాంటి ఇప్పుడు ఇల్లు కొనలేమా అంటే ఇల్లు కూడా కొనొచ్చు, కానీ మనని ఈ ఎండ్లెస్ ఈఎంఐలలో లూప్లో మనం పడొద్దు. ఇంకా కొన్ని మెట్లు ఎక్కాలి, ఎక్కిన తర్వాతనే మనం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి ప్లాన్ని అని చెప్పేసి అవుతాను కాకపోతే ఇల్లు అనే దాంట్లో. సో మీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే సో బాగా సంపాదించండి. ఇప్పుడు మనకి ఎంతో సంపాదిస్తే కాకపోతే మనం సొంత ఇల్లు, ఒక జాగా, ఒక భూమి ఏం కొనలేము అనమాట ఇప్పుడు. సో కొనాలనుకుంటే బాగా సంపాదించాలి. వస్తుంది కదా అని చెప్పేసి లోన్లు తీసుకొని అసలు తీసుకోకండి, ఇరికిపోకండి. 3 EMIలు కట్టకపోతే వచ్చి జాగా ఇల్లుని లేపుకొని వెళ్ళిపోతారు బ్యాంకు వాళ్ళు, సీజ్ చేసేస్తారు. సో అఫోర్డ్ చేయగలిగితేనే అట్లాంటి స్టెప్స్ తీసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ కాన్ఫిడెన్స్, స్మార్ట్గా ఆలోచించాలంతే. 20-25 సంవత్సరాలు లోన్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి. 25 సంవత్సరాలు 30,000, 40,000, 50,000, 60,000, ₹1,00,000 కూడా ఉంటారు నెలకి ఈఎంఐ. సో తెలివిగా అడిగేయాలి. ఏమో నేను ఎట్లా అడిగేస్తానో నాకు కూడా తెలియదు, బట్ యా. సో ఫైనల్ బాస్ అయితే అది. ఫైనల్ బాస్ కూడా కష్టపడతాం దాని గురించి కూడా. చిన్నవంటే కొనుక్కోవచ్చు, అదే జస్ట్ మన బేసిక్ ఒక మంచం కానీ, అట్లీస్ట్ ఇది కూడా లేకపోతున్నాయి మన దగ్గర. ఒక మంచం కానీ, దీనిపైన మ్యాట్రెస్ కానీ, ఏమి ఏసీ కానీ. సో చిన్నవి కొనుక్కోవచ్చు, బేసిక్ లగ్జరీ అయినవి కొనుక్కోవచ్చు మీరు అఫోర్డ్ చేయగలిగితేనే. అది కూడా సో అది కూడా మిమ్మల్ని ఏదైనా లూప్లో పడేస్తుందంటే ఆబ్వియస్లీ నో, తీసుకోవద్దు. కానీ ఏం అనుకున్నాను, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ఫైనల్ బాస్. అది అందరికీ ఉండకపోవచ్చు అట్లాంటి గోల్స్, మనకి లేదు కాబట్టి మనం దాని మీద ఎక్కువ మక్కువ.
the next day. Alright guys, let's go to gym. సో జిమ్ పోయే ముందు ప్రీ వర్కౌట్ తీసుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు ఏ ప్రీ వర్కౌట్. సో నరుటో స్పెషల్ ఎడిషన్ అనమాట, నరుటో రాథెక్స్ సమ్మనింగ్ జిప్స్. సో సేమ్ రాథెక్సే, దీంతోపాటు ఒక కునాయ్ నైఫ్ వస్తుంది, అది కూడా మస్తు ప్రీమియం ఉంటుంది, చూపిస్తుంది అది కూడా వెయిట్. సో ఇదే అనమాట అది కునాయ్ నైఫ్. సో నైఫ్ అంటున్నా, కునాయ్ స్కూప్. సో దీంతో ఇట్లా వేసుకోవచ్చు. నరుటో చూసుకుంటే మీకు అర్థమవుతుంది, ఇది ఒక వెపన్ అనమాట, ఇట్లా ఇసిరేస్తారు ఎనిమిస్ పైనకి. సో అట్లుంటుంది. సో దీంతో పాటు ఇట్లా తీసుకొని వేసుకోనికి ఇది కూడా ఇస్తారు. సో చెక్అవుట్ చేయాలనుకుంటే చేయండి. అండ్ కలర్ చూడండి, రేజ్ ఆరెంజ్ ఫ్లేవర్ మస్తు ఉంది, ఫ్లేవర్ కూడా మస్తు కొత్తగా ఉంది. నరుటో రాథెక్స్. ఇది GTA 5. సో ఇది ఒక 38 hours గేమ్ డ్యూరేషన్లో అయిపోగొట్టేసిన. సో మామూలు ఏదో అట్లా చిన్న ఆడతారు. 38 hours గేమ్ డ్యూరేషన్. సో గైస్ ఇంతే అనమాట. ఏంది పొద్దున్న లేవడం, క్లయింట్స్ వర్క్ ఉంటే అది చూసుకోవడం, జిమ్కి రావడం, జిమ్ చేసుకోవడం, గేమ్ ఆడుకోవడం, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సంపాదించుకోవడం మెయిన్లీ అన్నీ నడుస్తూనే ఉన్నాయి, ఒక లాంగ్ వీడియోస్ తప్ప. లాంగ్ వీడియోస్లోనే అది అయిపోతుంది. ఇంకోటి రీసెంట్లీ మనకి డిప్రెసింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆ ఓనర్ ఆ ఇల్లుని అమ్మేస్తున్నాను అనమాట. సో దానివల్ల ఖాళీ చేయాల్సి వస్తుంది. మనకి ఇట్లా ఇల్లులు ఖాళీ చేయడం ఇవన్నీ ఎందుకు డిప్రెసింగ్ థింగ్ అంటే, నేను ఏదైనా ఒక ప్లేస్లో ఎక్కువ రోజులు ఉన్నా అంటే దానికి కనెక్ట్ అయిపోతాను, ఆ ప్లేస్కి కానీ ఆ ఇంటికి కానీ. సో అట్లా ఆ ఇంటికి నాకు మస్తు మెమరీస్ ఉన్నాయి. ఆ ఇంటి ఉన్నప్పుడు మస్తు అచీవ్ చేసిన థింగ్స్ ఉన్నాయి. సో అందుకని ఖాళీ అని అంటే పిచ్చిలేస్తుంది. ఇంకో కొత్త ఇంటికి పోవాలి, ఆ ప్లేస్ అలవాటు కావాలి, చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ అలవాటు కావాలి. సో అంతా. అండ్ నేను సిటీ మధ్యలో కూడా ఉండను. సిటీ మీరు ఎప్పుడైనా వీడియోస్లో గమనించినా కానీ మనమంతా సిటీకి మధ్యలో ఉండమన్నమాట. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంటాం మోస్ట్లీ, అంతే. ఇప్పుడు మనకు బాధాకరమైంది ఇల్లు ఖాళీ చేయడం. ఊకే గుర్తు చేసినట్టు అవుతుంది. ఇదివరకు కూడా టాపిక్లో మాట్లాడినా కదా, ఇల్లు ఇల్లు అని చెప్పేసి. ఇది ఇందుకే అంత గుచ్చినట్టు అవుతుంది, నీకు ఇల్లు లేదు ఇల్లు లేదు అని చెప్పేసి గుచ్చుకున్నట్టు అవుతుంది. సో మంచిదే, ఇంకా బాగా కష్టపడడానికి అదొక మంచి మోటివేషన్ మనకి. లెట్స్ సీ. సో వర్కౌట్ కూడా ఒక 80% అయిపోయింది. లెట్స్ గో. హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్, కాఫ్స్. సో గ్లూట్స్ చేస్తున్నా, హ్యామ్స్ట్రింగ్స్ అయిపోయింది, గ్లూట్స్ చేస్తున్నా, కాఫ్స్ చేయాలి. లెట్స్ గో. ఇంటికి పోయి గేమ్ ఆడాలి. సో ఇది రైస్, ఫిష్, చికెన్, వంకాయ కూర. సో కరెంట్లీ మనం 1 meal a day ఫాలో అవుతున్నాం అనమాట. అదేం ఫాలో అవుతలేను, అది అట్లా అయిపోతుంది. బట్ నాకు ఓకే, వర్క్ అవుతుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. మ్యాక్రోస్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నా. ఏంటంటే సపరేట్గా ఈ 1 meal, పెద్ద మీల్ కాకుండా వే ప్రోటీన్ అవన్నీ తాగుతుంటా, 2 స్కూప్లు అట్లా. అంతే, ఇంకా మంచిగా వర్క్ అవుతుంది. నాకైతే ఓకే, బెటర్ ఉంది నాకు టైమింగ్స్కి, నాకు అన్నిటికీ. బట్ అందరికీ సెట్ కాదు. ఇట్స్ ఓకే. ఎక్స్పెరిమెంట్, మనం రకరకాల ఎక్స్పెరిమెంట్లు వేస్తుంటాం కదా, అది కూడా దీంట్లో ఒకటి. లెట్స్ గో. సినిమా చూసుకుంటాం. ఐ ఎంజాయ్ దిస్ మీల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. కొత్త ఇంట్లో కలుసుకున్నాం, అదే కొత్త రెంటెడ్ ఇంట్లో. మన వీడియోలకి అన్నిటికీ మంచి లైటింగ్ ఉన్న ఇంట్లో చూసుకొని సెట్ చేసుకుంటా. సో అంతవరకు ఉంటా, బాయ్. కొంచెం ఏమైనా కామెడీ ఆ రేంజ్లో ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియోలో. కామెడీ అంటే మనం ఏం కమెడియన్ కాదు, కానీ ఇదివరకు ఉన్న ఊపు అవన్నీ తీసుకురానికి ట్రై చేద్దాం. ఓకే.